గుడ్ మార్నింగ్ అండి. కేంద్రం ఏపీ అడగగానే 50,000 టన్నుల యూరియా ఇచ్చింది ఏపీకి. మరి తెలంగాణలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గర రాజకీయాలు ఎందుకు? ప్రజలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? యూరియా ఆంధ్రాకి మంచిగా ఇస్తున్నారు, వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. మరి అడగాలి కదా. సరే, ఒకటి వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్కి ఇవ్వట్లేదు అనుకోండి, బీజేపీ నేతలు కూడా కృషి చేయండి. ఇప్పుడు మన సెంటర్లో ఉంది బీజేపీ. రేపు పొద్దున్న ఎలక్షన్స్కి అన్నిటికి కావాలి, మీకు ఓటు కావాలంటే రైతులు కదా కావాల్సింది, అందరూ కావాలి కదా. బీజేపీ నేతలు కూడా వెళ్ళి కృషి చేస్తే యూరియా వస్తుంది కదా, ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది కదా. గవర్నమెంట్ వెళ్ళి రిక్వెస్ట్ చేయనప్పుడు మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి కాదు, మీరు 8,000 టన్నులు యూరియా కావాలని మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు మీకే వస్తుంది క్రెడిట్, వాళ్ళకి రాదు. యూరియాకి లైన్లో ఉండి తిట్టుకోవటం, తన్నుకోవటం ఎక్కడికి ఎప్పుడైనా చూసామా? దయచేసి బీజేపీ నేతలు ఆలోచించాలి. ఎన్డీఏ కూటమి, టీడీపీ నేతలు, బీజేపీ నేతలు అంతా కూటమిగా వెళ్ళి సెంట్రల్లో మోడీని కలిసి అడగండి, సార్ మా తెలంగాణ రాష్ట్రానికి యూరియా కావాలండి. అప్పుడు వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలని ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా రైతులకు ఉపయోగపడుతుంది కదా. మీరు ఎందుకు వాళ్ళ మీద ఆ రాష్ట్రం చేస్తుంది, రాష్ట్రం చూస్తుంది, రాష్ట్రం చేసేయడానికి ఇప్పుడు బోనస్కి వంకలు పెట్టి, ఆ వంక పెట్టి, ఈ వంక పెట్టి అటు ఇటు చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు యూరియా వాళ్ళు వెళ్తే అంత సక్రమంగా ఇస్తారని ఏముంది. బీజేపీ నేతలు అందరూ, తెలుగుదేశం బీజేపీ నేతలు ఇక్కడ అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మనకి వినతి పత్రం వస్తే మనకు యూనిట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లా క్యూలో ఉండి ఎట్లా తన్నుకోవడం ఉండదు.